హలో నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను మీకు ఎంత అమౌంట్ డొనేషన్గా చేస్తే ఏ విధమైన దర్శన భాగ్యం కల్పిస్తారు, ప్రసాదంగా ఏమిస్తారనేది తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలోకి వచ్చేస్తాను. 1 లక్ష అమౌంట్ కట్టిన వాళ్ళకి సుపదంలో నుంచి ఎంట్రీ ఇస్తారు స్వామివారి దర్శనానికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా 5 మందికి మాత్రమే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వీళ్ళకి చిన్న లడ్లు మామూలుగా మనం తెచ్చుకుంటాం కదా, అలాంటి లడ్డూలే 6 లడ్డూలు ఇస్తారు ప్రసాదంగా. అకామిడేషను ఒక్కరోజు ఇస్తారనమాట, 100 రూపీస్ రూమ్ను. నెక్స్ట్ పురుషులకైతే ఒక దుప్పటా ఇస్తారు. మహిళలకి ఒక జాకెట్, పురుషులకి ఒక దుప్పటా ఇస్తారు. అంతే అండి. 1 lakh కట్టిన వాళ్ళకి, డోన్ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ 5 lakhs పే చేసిన వాళ్ళకైతే సుపదంలో నుంచి ఎంట్రీ ఉంటుంది. 3 daysని సంవత్సరంలో 3 సార్లు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వీళ్ళకి కూడా చిన్న లడ్లో 10 ఇస్తారు. అకామిడేషన్ను 3 days ఇస్తారు 100 రూపీస్ రూమ్లో. నెక్స్ట్ దుప్పటా ఒకటి ఇస్తారు, బ్లౌజ్ పీస్ ఒకటి ఇస్తారు. మహాప్రసాదం ప్యాకెట్ 5 ప్యాకెట్లు ఇస్తారండి. నెక్స్ట్ 10 లక్షలు డొనేట్ చేసిన వాళ్ళకైతే బిగినింగ్ బ్రేక్ దర్శనం గుండా 3 రోజులు సంవత్సరంలో 3 సార్లు అవకాశం ఇస్తారు స్వామి దర్శనానికి. వీళ్ళకు వచ్చేసి చిన్న లడ్లు 20 ఇస్తారు. అకామిడేషన్ని సంవత్సరంలో 3 సార్లు వీళ్ళకి అవకాశం ఇస్తారు దర్శనానికి. 500 రూపాయల రూమ్లో కాస్ట్ చేసే రూముని వీళ్ళకి అకామిడేషన్ ఇస్తారు. నెక్స్ట్ దుప్పటా, బ్లౌజ్ పీసు ఇలా 3 times దర్శనానికి వెళ్ళినప్పుడు 3 times ఇవి అవైలబిలిటీ వస్తారు. అలాగే మహాప్రసాదం ప్యాకెట్స్ కింద 10 ప్యాకెట్లు ఇస్తారండి. నెక్స్ట్ 25 లక్షలు డొనేట్ చేసిన భక్తులకి బిగినింగ్ బ్రేక్ దర్శనం కింద వీళ్ళకి వచ్చేసి బిగినింగ్ బ్రేక్ దర్శనం కింద 3 days అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఒకరోజు వచ్చేసి సుపదంలో నుంచి ఎంటర్ ఉంటుందండి. సంవత్సరంలో ఏ రోజైనా వీళ్ళ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి పెద్ద లడ్డూలు 4 ఇస్తారు, చిన్న లడ్డూలు 5 ఇస్తారండి. 1500 రూపాయలు ఫెసిలిటీ ఉండే రూమ్ని ప్రొవైడ్ చేస్తారు. ఒక దుప్పటా, ఒక బ్లౌజ్ పీసు, ఒక మహాప్రసాదం ప్యాకెట్లు 10 ప్యాకెట్లు ఇస్తారండి. వీళ్ళకి 5 గ్రాముల గోల్డ్ డాలర్ ఇస్తారు. అలాగే 50 గ్రాములు సిల్వర్ డాలర్ ఇస్తారండి 25 లక్షలు డొనేట్ చేసిన భక్తులకి. నెక్స్ట్ 50 లక్షలు డొనేట్ చేసిన భక్తులకి సుప్రభాత సేవ అంటే తొలి గడప దర్శనం కల్పిస్తారు ఒకరోజు సంవత్సరంలో. వాళ్ళకి ఏ రోజు అవైలబిలిటీ ఉంటే ఆ రోజు. ఇంకా బిగినింగ్ బ్రేక్ దర్శనం కింద 3 సార్లు అంటే సంవత్సరంలో వాళ్ళు 3 సార్లు ఎప్పుడైనా బ్రేక్ దర్శనానికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ సుపదం ఎంట్రీ నుంచి 2 సార్లు ఛాన్స్ ఇస్తారు, వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అంటే మొత్తంగా వాళ్ళు సంవత్సరంలో 6 సార్లు స్వామి దర్శనం చేసుకోవచ్చు దగ్గర నుంచి. నెక్స్ట్ వీళ్ళకి పెద్ద లడ్డూలు 6 ఇస్తారు, 10 చిన్న లడ్డూలు ఇస్తారు. 3 రోజులు వీళ్ళకి అకామిడేషన్ ఇస్తారు. 2000 రూపాయలు ఫెసిలిటీస్ ఉండే రూమ్ని వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఒక దుప్పటా సెట్, వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఒక దుప్పటా సెట్టు, ఒక బ్లౌజ్ పీసు, 10 మహాప్రసాదం ప్యాకెట్లు ఇస్తారు. అలాగే 5 గ్రాములు విలువ చేసే గోల్డ్ డాలర్ స్వామి రూపం ఉంటుంది. అలాగే 50 గ్రాములు రూపం ఉండే వెండి డాలర్ని ఒకటి ఇస్తారనమాట వీళ్ళు వెళ్ళినప్పుడు. అంటే ఓవరాల్గా వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇయర్ అనమాట, ఓన్లీ యాన్యువల్గా ఒకటి ఇస్తారనమాట. ఇవన్నీ సంవత్సరంలోకే కదా దర్శనాలన్నీ. నెక్స్ట్ 75 lakhs పే చేసిన వాళ్ళకి సుప్రభాత సేవకి తొలి గడప దర్శనానికి సంవత్సరంలో 2 సార్లు అవకాశాన్ని ఇస్తారు. అలాగే బిగినింగ్ బ్రేక్ దర్శనం కింద సంవత్సరంలో 3 సార్లు. నెక్స్ట్ సుపదం నుంచి 3 సార్లు ఇస్తారు. 8 పెద్ద లడ్డూలు ఇస్తారు, 15 చిన్న లడ్డూలు ఇస్తారు. 2500 రూపాయల ఫెసిలిటీ ఉండే రూమ్ని 3 రోజులు ప్రొవైడ్ చేస్తారు. దుప్పటా ఒకటి, బ్లౌజ్ పీస్ ఒకటి, మహాప్రసాదం ప్యాకెట్లు 10 ఇస్తారండి. వీళ్ళకు కూడా 5 గ్రాముల స్వామివారి డాలరు, ఒక 50 గ్రాముల వెండి డాలర్ని ఇస్తారు. ఇప్పుడు 1 crore పే చేసిన భక్తులకి
డొనేట్ చేసిన భక్తులకి 3 సార్లు సుప్రభాత సేవ అవకాశాన్ని ఇస్తారు. అలాగే బిగినింగ్ బ్రేక్ దర్శనం కింద 3 సార్లు, సుపదం నుంచి దర్శనానికి 4 సార్లు. అంటే వీళ్ళు సంవత్సరంలో మొత్తము 10 సార్లు వెళ్ళొచ్చండి స్వామి దర్శనానికి. అంత దగ్గర దర్శనం చేసుకోవచ్చు అదృష్టవంతులు. 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు ఇస్తారు. 3,000 రూపాయలు ఫెసిలిటీస్ ఉండే రూమ్ని అకామిడేషన్ కింద ఇస్తారు వీళ్ళకి. ఒక దుపటా సెట్టు, ఒక బ్లౌజ్ పీసు, 10 మహాప్రసాదం ప్యాకెట్లు. వీళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడల్లా ఇవన్నీ దొరుకుతాయండి. అలాగే ఈ 1 crore డొనేట్ చేసిన వాళ్ళకి వేద ఆశీర్వచనము సంవత్సరంలో ఒక్కసారిని కల్పిస్తారన్నమాట. అలాగే స్వామి డాలరు 5 గ్రాముల డాలర్ని ఒకటి ఇస్తారు. 50 గ్రాముల వెండి డాలర్ని స్వామివారు ప్రసాదంగా ఇస్తారండి. ఎన్ని లక్షలు డొనేట్ చేస్తే ఏ సేవలకి వీళ్ళని పంపుతారు, సంవత్సరంలో ఎన్నిసార్లు వీళ్ళు దర్శనం చేసుకుంటారని ఈ వీడియోలో మీకు షేర్ చేశానండి. అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శనానికి ఉండేవాళ్ళు ఇలా కోట్లు లక్షలు పెట్టచ్చు. లేని వాళ్ళు స్వామివారిని భక్తిగా మనం ఇంట్లో నుంచి ధ్యానించినా ఆయన మన భక్తి ఆయన పాదాలకు చేరుతుంది. కాబట్టి అందరూ వెంకటరమణుని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. నెక్స్ట్ వీడియోలో వృద్ధులకి ఏ విధమైన ఫెసిలిటీలు ఇప్పుడు కల్పించారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక అనేది నెక్స్ట్ వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.